డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. నమస్తే, నేను మీ జాహ్నవి. ముందుగా ప్రేక్షకులందరికీ భోగి పర్వదిన శుభాకాంక్షలు. భోగి పండగ భోగ భాగ్యాలను ఇచ్చేటటువంటి పండగ. మరి ఈ భోగి పండుగకు సంబంధించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్, ఆ రోజు మనం ఎలాంటి రెమెడీస్ చేయాలి, ఏం చేయడం వల్ల భోగ భాగ్యాలు మనకు వస్తాయి, డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మీకు కూడా భోగి పర్వదిన శుభాకాంక్షలు. మీకు మరియు మన ప్రేక్షకులందరికీ కూడా భోగి, సంక్రాంతి మరియు కనుము ఈ యొక్క పండగలు అధిదేవతలు ఉంటారు. అధిదేవతలు, అధిష్టాన దేవతలు, అదేవిధంగా అమ్మవారి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని పరిపూర్ణంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. శ్రీమాత్రే నమః. అయితే గురుగారు, భోగి అనగానే భోగ భాగ్యాలను ఇస్తుంది అంటారు. అసలు ఏంటి భోగి రోజు భోగ భాగ్యాలను ఇవ్వడము? అసలు ఆ రోజుని ఎలా ప్రారంభించాలి? ఎందుకు భోగికి భోగ భాగ్యాలకి సంబంధం ఏంటంటారు? చాలా మంచి ప్రశ్న వేశారు. ఎందుకంటే భోగ భాగ్యాలు ఎందుకు ఇస్తుంది అని అడిగారు, చూసారా? ఇక్కడే ఉంది మొత్తం కూడా. మనకి చూడండి అమ్మా, అన్నిటికంటే మనకి ఎక్కువ ఇబ్బంది ఇచ్చేది ఏదో తెలుసా మీకు? వాళ్ళకంటే కూడా వాళ్ళ పిల్లలకి ఇబ్బంది అవుతుందంటే విపరీతమైన తట్టుకోలేము. అబ్బా, ఆ హెల్త్ ఇష్యూ అయితే నాకు వస్తే బాగుంది అనుకుంటాం. వాడికి దెబ్బ తగిలితే ఆ దెబ్బ అయితే నాకు తగిలితే బాగుంది అనుకుంటాం. అవునా? ఎందుకు ఇస్తుంది అంటారంటే భోగి భాగ్యాలు. భోగి రోజు ఏం చేస్తాం? భోగి పళ్ళు పోస్తారు పిల్లలకి. చిన్నపిల్లలకి భోగి పళ్ళు పోస్తారు. ఎందుకు పోస్తారో తెలుసా? భోగి పళ్ళు, రేగి పళ్ళు పోస్తారు. వాటిని భోగి పళ్ళు పోయడం అంటారు. రేగి పళ్ళు వేస్తారు. రేగి పండు దేనికి ప్రతీక అంటే సూర్య భగవానుడు ప్రతీక. సూర్య భగవానుడు రేగిపల్లికి ప్రతీకగా చెప్తారంటే శాస్త్రంలో ఒక్కొక్క పండుని, ఒక్కొక్క చెట్టుని, ఒక్కొక్క వేరుని, ఒక్కొక్క దాన్ని కారకత్వంగా చెప్పారు శాస్త్రంలో. మహర్షులు చెప్పారు. దీనికి ఈ యొక్క గ్రహం, ఈ యొక్క అధిపతి, ఈ దేవత అని చెప్పబడింది. ఆ రకంగా భోగి రోజు సూర్య భగవానుడు భోగి తర్వాత సంక్రాంతి రోజు మకర రాశిలోకి వెళ్ళబోతుంటాడు. వెళ్తాడన్నమాట. నెక్స్ట్ ఇంకా ఆ వెళ్ళే ముందు రోజు మకరం అంటే ఏంటి? కర్మస్థానము. ఈ కర్మస్థానంలోకి వెళ్ళేటప్పుడు ఈ సూర్య భగవానుడు పంచమాధిపతి అంటే న్యాచురల్గా ఆరోగ్యాన్ని ఇచ్చే కారకుడు మకరంలోకి ఎంటర్ అవుతున్నప్పుడు సర్వసాధారణంగా మీరు చూడండి, ఈ చలికాలంలో రోగాలు ఎక్కువగా వస్తుంటాయి. అవునా? అంటే సూర్యశక్తి తగ్గుతూ ఉంది ఇక్కడ. మనకి చూడండి, పగలు తక్కువగా ఉంటుంది, రాత్రిపూట ఎక్కువగా ఉంటుంది. ఈ రాత్రి సమయంలో ఎక్కువగా ఉండి చలి ఎక్కువగా ఉన్నప్పుడే సర్వసాధారణంగా అన్ని ప్రాణులకి రోగ సంబంధించినవి పెరుగుతూ ఉంటాయి. సూర్యుడి యొక్క ఎనర్జీ మరొక రూపంలో రావాలి ఇక్కడ. పెద్దవాళ్ళు అంటే కొంచెం అన్నింటినీ తట్టుకోగలుగుతారు, ఏదైనా నొప్పి ఉంటే చెప్పగలుగుతారు, డాక్టర్ దగ్గరికి వెళ్ళగలుగుతారు, ట్రీట్మెంట్ తీసుకు. చిన్న పిల్లలు చెప్పలేరు ఒక్కోసారి. అందుకని రేగి పళ్ళతో వాళ్ళకి పోస్తారు, రేగిపళ్ళు పోస్తారు, భోగిపళ్ళ పోస్తారు. అది కూడా సూర్యుడికి సంబంధించిన స్తోత్రాలు చదువుతూ లేదా ఆదిత్య హృదయం చదువుతూ వేయాలి. ఓకే, ఏదో మామూలుగా వేసేయడం కాదు. లేదా లలితా సహస్రనామాలు చదువుతూ కూడా వేస్తారు. ఎందుకంటే అమ్మవారే ఆ రూపంలో ఉంది కాబట్టి తపనోడప మండల అనేటువంటి నామం ఉంటుంది. ఈ ఎవరైతే ఈ చిన్నపిల్లలకి ఇది వేస్తారో దీని ద్వారా ఏమవుతుంది అంటే మనకి ఈ పిల్లలకు వచ్చేటువంటి అనారోగ్యాలు కానీ, అపమృత్యు దోషాలు కానీ, ఆరోగ్య సమస్యలు ఏదైనా రావడం కానీ ఇవన్నీ కూడా తప్పుతాయి. ఇంకోటి వాళ్ళ కర్మలో ఇప్పుడు ఇది సర్వసాధారణంగా 8 సంవత్సరాలు లేదా 12 సంవత్సరాల పిల్లల లోపల వాళ్ళకి వేస్తారు. మనకి చూసినట్లయితే బాలారిష్టము అంటారు. బాలారిష్టాల్లో 4 సంవత్సరాలు, 8 సంవత్సరాలు, 12 సంవత్సరాలు లెక్క ఉంటుంది. అంటే వాళ్ళు చేసిన కర్మ లేదా తల్లిదండ్రులు చేసిన కర్మ ఈ పిల్లవాడు అనుభవించడం అనేది. అందుకని ఏం చేస్తారంటే ఈ అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఇబ్బంది పెడతాయి కాబట్టి పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితం అంటూ ఉంటారు. అందుకని రేగిపళ్ళతో గనక చేయిస్తే ఆ యొక్క జాతకుడు అంటే పిల్లవాడికి కావచ్చు, అమ్మాయికి కావచ్చు, అబ్బాయికి కావచ్చు, రోగ సంబంధించినవి ఏవి రాకుండా ఇబ్బంది పెట్టకుండా ఉండాలని వేస్తారు. అది అందరూ పాటించాల్సిన విషయం. ఎప్పుడైతే ఆరోగ్యం ఉంటుందో ఆటోమేటిక్ గా మనకి అన్ని అదే భోగభాగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం కదా, మహాభాగ్యం అంటాం కదా. అందుకని రెండవది ఏమిటంటే గొబ్బెమ్మను పెడతారు బయట భోగి రోజు. ఎందుకు పెడతారు అంటే భోగి రోజే ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఆ యొక్క చిటికిన వేలతో మన గోవర్ధనగిరిని ఎత్తాడు. భోగి రోజు ఎత్తారంటుంటారు. అంటే కొన్ని కథల్లో కొన్ని మార్పులు కూడా ఉన్నాయి, బట్ భోగి రోజు ఎత్తారంటుంటారు. అలాగే ఆ గిరి ఎత్తిన తగ్గట్టుగా ముందుని పెడతాం, దానికి ప్రత్యేకగా పెడతాం. రెండవది ఏమిటంటే ఇది గోమయము
ఆవు యొక్క గోమయంతో పెట్టాలి. చాలా మంది తెలియక గేదె పేడ లేకపోతే మన జెర్సీ ఆవు తీసుకొచ్చి పెడతారు, వాటి పెట్టకూడదు. స్వచ్ఛమైన గోవు పేడతో పెట్టాలి, దేశీ వాళ్ళ గోవు పేడతో పెట్టడం వల్ల ఏమిటి ఫలితము అంటే, ఇది ఎందుకు పెడుతున్నాము అంటే, గోవు యొక్క మయంలో లక్ష్మీదేవి ఉంటుంది. మీరు అమ్మవారికి సంబంధించిన దీపావళికి సంబంధించిన కథలో ఆవిడ వస్తుంది భూమి మీదకి, ఒకసారి వచ్చినప్పుడు అందరూ ఎలా ఉన్నారని చూసుకున్నప్పుడు ఒకసారి గోశాలకు వెళ్తుంది. గోశాలకు వెళ్ళి గోవులు రానివ్వతాను ఆవిడ్ని, నువ్వు రావద్దు, నువ్వు చంచలం అది ఇది అంటే, నేను లక్ష్మీదేవిని అది ఇది అని. అప్పుడు గోవులు అంటాయి, నువ్వు చంచలంగా ఉంటావు, ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర కూడా ఉంటావు, నువ్వు చండాలుల దగ్గర ఉంటున్నావు, మూర్ఖుల దగ్గర ఉంటున్నావు, మంచి వాళ్ళ దగ్గర ఉంటున్నావు అంటే, అలా కాదు, వాళ్ళు చేసుకున్న పుణ్యం బట్టి వాళ్ళ దగ్గర ఉంటాను, వాళ్ళ పుణ్యం అయిపోతే వెంటనే వెళ్ళిపోతాను నేను. ఇంకోటి, నేను చరంగానే ఉండాలి, స్థిరంగా ఉండిపోతే కుదరదు, డబ్బులు అనేటువంటివి మారుతూ ఉండాలి, రొటేషన్ అవ్వకపోతే కష్టం కదా అని చెప్పినప్పుడు అప్పుడు వేడుకుంటుంది అమ్మవారు, మీ దగ్గర కనుక నాకు స్థానం ఇవ్వకపోతే, నాకు గనక మీ దగ్గర స్థానాన్ని కనుక ఇవ్వకపోతే మహావిష్ణువు కూడా నన్ను రానివ్వడు, అందుకని ఇవ్వాల్సిందే అంటే అప్పుడు గోమయంలో ఇస్తారు, ఆ గోవులు ఇస్తాయి. అందుకని గోమయంలో స్థానం ఇచ్చిన లక్ష్మీదేవికి సంబంధంగా ఆ మయం కాబట్టి ఇంటి ముందు పెడతారు. అదేవిధంగా ఇంటి ద్వారాన్ని కూడా, ఇంటి ద్వారబంధం ఉంటుంది కదా ఇలాగా, ఆ ద్వారబంధం ఏదైతే ఉందో దాన్ని లక్ష్మీ స్వరూపంగా చూస్తారు. ఇది లక్ష్మీ స్వరూపంగా చూస్తారనేటువంటి రామాయణంలో చెప్పబడింది. రాముడు ఒకసారి అరణ్యవాసంలో ఉన్నప్పుడు శూర్పణఖ వస్తుంది. శూర్పణఖ వచ్చి ద్వారం మీద నిలబడి ఇలా నిలబడుతుంది, ఇలా రెండు చేతులు అటు ఇటు పెట్టినప్పుడు రాముడు చూస్తాడు, ఏంటో ఇప్పుడే బ్యూటీ పార్లర్కి వెళ్ళి వచ్చినట్టుగా ఫ్రెష్గా ఉంది ఈవిడ, ఇక్కడ ఈ కన్య కాదు అంటే, ఇక్కడ ఋషులకు సంబంధించిన అమ్మాయి కాదు ఈవిడ, ఇంత అలంకరణ చేసుకుందంటే, మనుష్య కన్య అసలే కాదు, అంత లజ్జ లేకుండా ఉండి ఇలా ఉండరు, కొంచెం బిడియంగా ఉంటారు కాదు అంటే, ఇది లక్ష్మీ స్వరూపం అని తెలిసి కూడా దాని మీద నిలబడిందంటే ఇది రాక్షస కన్య అని చెప్పి గుర్తిస్తాడు. అంటే రామాయణంలో చెప్పబడింది ద్వారం ఏదైతే ఉందో లక్ష్మీ స్వరూపం అని. అందుకని లక్ష్మీ స్వరూపమైన ద్వారం ముందు లక్ష్మీ కారక స్థానం అయినటువంటి ఇది పెడతారు. పెట్టినప్పుడు అమ్మవారు అక్కడికి వచ్చినప్పుడు ఇంట్లోకి ప్రవేశిస్తుందని, ఖచ్చితంగా ఇంటిని అలంకారం చేసి ఎప్పుడు ప్రవేశిస్తుంది అమ్మవారు లోపలికి? సంక్రాంతి రోజు చేసేటువంటి పనులు, అదేవిధంగా ఇప్పుడు లక్ష్మీ లోపలికి వస్తే అనారోగ్యాలు పోయినట్టే కదా, ఈ ఆదిత్య హృదయ పఠనము ఇవన్నీ చేసినప్పుడు ప్రవేశం అనేటువంటిది జరుగుతుంది అనమాట. అందుకని ఇవి చేయాలి భోగి రోజు. అది అవును వేస్తారు. ఎందుకు వేస్తారు అంటే, మనకి ఉత్తరాయణం దక్షిణాయనం, మనము ఈ దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి వెళ్తున్నాము అంటే వాళ్ళకి పగలు, దేవతలకు పగలు. దక్షిణాయనం అంటే దేవతలకు రాత్రిపూట, 6 నెలలు పగలు 6 నెలలు రాత్రి దేవతలకి. అందుకని ఇంట్లో పాత వస్తువులు, శాస్త్రాల్లో ఏం చెప్పారంటే, పాత వస్తువులు పారేయండి, పాత వాళ్ళని ఇంట్లో పెట్టుకోండి అని చెప్పారు. ఇప్పుడు ఏం జరుగుతుంది, ముసలి వాళ్ళనేమో ఓల్డేజ్ హోమ్లకు పంపిస్తున్నాం, పాత వాళ్ళని ఇంట్లో పెట్టుకుంటున్నాం తీసుకొచ్చి. అవునవును. సో పెద్దవాళ్ళని ఇంట్లో పెట్టుకోవాలి. పాత వస్తువులు అంటే ఇవి విరిగిపోయిన ఉంటాయి, కుర్చీలు విరిగిపోయి ఉన్నాయి, టేబుల్ విరిగిపోయింది, డైనింగ్ టేబుల్ ఏదో విరిగిపోయింది, లేకపోతే కుర్చీ విరిగిపోయింది, ప్రతిదీ ఇంకా పనికిరాదు, నేను వాడినన్నది తీసుకెళ్లి భోగి మంటల్లో వేసేయాలి. ఎందుకు అంటే, విరిగిపోయిన వస్తువులు ఇంట్లో ఉంటే ఆ ఇంటి యొక్క ఆ విరిగిపోయిన వస్తువుకి నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఎక్కడైతే ఉంటుందో ఆ జోన్ని పాడు చేస్తుంది వాస్తుపరంగా. అందుకని వాటిని భోగి మంటలో వేయాలయ్యా అంటారు. అంటే ఇంకా ఉత్తరాయణం స్టార్ట్ అవుతుంది, ఇక్కడ నుంచి ఫ్రెష్ మళ్ళీ అది. అందుకని ఈ భోగి నుంచి జీవితం కూడా కొత్తగా మారాలి, ఎందుకంటే కర్మకారకుడు ఎంటర్ అవుతున్నాడు కదా ఉత్తరాయణంలోకి. అటు జాతక రీత్యా మనం చూసుకున్నా మారుతుంది. కర్మకారక స్థానాల్లోకి సూర్య భగవానుడు ఎంటర్ అవుతున్నాడు కాబట్టి, సూర్యుడు ఆరోగ్య ప్రదాత కాబట్టి భోగి పళ్ళతో ఇచ్చేస్తూ ఫ్రెష్గా ఉండాలి కాబట్టి, అంటే వెలుతురు సూర్యుడు మకర రాశిలోకి ఎంటర్ అవుతున్నప్పుడు కర్మ అనేటువంటిది ఫ్రెష్గా మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనేటువంటి భావనతో ఈ పాత చెత్త చెదారం ఇంట్లో పెడుతూనే ఉంటారు, బూజు పట్టేస్తుంటాయి వాటి మీద, అవన్నీ ఉండడం ఇంటికి మంచిది కాదు. ఆ రోజు మొత్తం అన్ని తీసేసి మొత్తం ఏం లేదమ్మా, అలా స్టాక్ పెట్టారు, అక్కడికేమో పురుగులు వస్తాయి, అవి బయటకు వస్తాయి, నానా రోగాలు ఇస్తాయిగా సైంటిఫిక్ ఆలోచించినా కూడా. అందుకని మన వాళ్ళు భోగి మంటల్లో వేసేయండి అయ్యా అన్నారు వాటిని తీసుకెళ్ళి. అయితే గురువుగారు భోగి ఏ రోజు వచ్చింది, డేట్ ఎప్పుడు వచ్చింది? ఇది ఆదివారం రోజు వచ్చిందమ్మా, అది సూర్య భగవానుడికి సంబంధించింది కాబట్టి ఆదివారం రావడం మరింత విశేషం. ఈ భోగిపళ్ళు పోయడం వల్ల ఆరోగ్యం 14వ తేదీ ఆదివారం వచ్చింది కాబట్టి ఈ
పిల్లలకి భోగిపళ్ళు పోయడం వల్ల ఇంకా మరింత ఆరోగ్యం పెరగడానికి అదే బాగుంటుంది. మీరు ఎందుకంటే చెప్పారు సూర్య కదా, భగవానుడు సూర్య ఆరోగ్య ప్రదాత భగవానుడి కాబట్టి Yeah. సూర్య భగవానుడి మంత్రాన్ని శ్లోకాన్ని చెప్తూ కూడా చెప్తూ చేయమన్నారు వేయాలి. కదా. అయితే గురువు గారు, భోగి రోజు పండగలు అనగానే మనం అందరం పిండి వంటలు చేసుకుంటూ ఉంటాం. సో ముఖ్యంగా ఆ రోజు చేసుకోవాల్సిన పిండి వంట ఏమైనా ఉంటుందా? ఆ రోజు ప్రత్యేకంగా ఇదే చేయమని ఎక్కడ చెప్పలేదు. కాకపోతే ఏంటంటే నువ్వులతో చేసిన పదార్థాలను ఎక్కువగా చేస్తారు. అంటే అరిసెలు కానీ అరిసెలు ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఎందుకంటే నువ్వులు కానీ మినుములు కానీ మినుములతో చేసిందేమో కనుమ రోజు చెప్తారు, దాని గురించి చెప్పుకుందాం మనం. పర్టికులర్గా భోగి రోజు ఏంటంటే నువ్వులతో చేసిన పదార్థాలు. ఇంకోటి ఏంటంటే ఈ 3 రోజుల్లో మనకి ఈ రోజు ఇది చేస్తే సంక్రాంతి రోజు చేసే దానాల్లో ఎక్కువగా నువ్వులు దానంగా ఇవ్వాలని చెప్పి. సంక్రాంతి అది ఇంకొక వీడియోలో డీటెయిల్ గా మాట్లాడదాం. ఆ రోజు భోగి ముగ్గు కూడా వేస్తారు కదా, దాని ఇదంతా అలంకారం కోసం. అలంకారం కోసం అని కాదు, అది లక్ష్మీదేవిని ఆహ్వానించడం అది. సో ఎప్పుడైతే ఎలా ఉంటుందో లక్ష్మీ అమ్మవారు ఆవిడంతటా ఆవిడే వచ్చేస్తారు లోపలికి. ఆవిడంతా ఆవిడే అంటే ఇక్కడ ఏమీ లేదు. మీరు ఫస్ట్ ఎప్పుడైతే భోగి రోజు అన్ని తీసేసి భోగి మంటల్లో వేసేసారో ఫ్రెష్ అయ్యారు మీరు. ఫస్ట్ ఆటోమేటిక్గా మీకు తెలియకుండా మీరు గమనించండి, ఇంట్లో పాత వస్తువులన్నీ తీసి బయటపడేసి లేకపోతే భోగి మంటల్లో వేయగానే మీకు తెలియకుండా ఒక రిలీఫ్ వస్తుంది. మీరు గమనించండి కావాలంటే. ఓకే, అంటే అశుచి ఉన్న దగ్గర అమ్మవారు ఉండదు. అశుచి ఉన్న దగ్గర ఉండదు కాబట్టి అవి తీసేసేయాలి. నీట్నెస్ ఉన్న దగ్గర అమ్మవారు ఉంటుంది. అది ఇంట్లోని మైండ్ లో కూడా. ఇల్లు మాత్రం నీట్ గా ఉంచుకున్నానండి, మైండ్ మాత్రం ఫ్రెష్ గా లేదు, అమ్మవారు రాదు. సో ఇంట్లో కూడా ఎప్పుడు ప్రశాంతమైన వాతావరణం ఉండాలంటే ఏం చేయాలి అంటే అవి ఇవి అన్ని పిచ్చి పిచ్చివని పట్టించుకోకూడదు. మన పని మనం శ్రద్ధగా చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే. వాళ్ళు ఏదో అన్నారు, వీళ్ళు ఏదో అన్నారు, అవన్నీ పెట్టుకున్నారు అనుకోండి, డస్ట్బిన్ అయిపోద్ది మన ఇల్లు. మన మైండ్ ఒక డస్ట్బిన్ అవుతుంది. సో ఏది కుదురుతుందో దాన్ని ప్రాపర్ గా చేసుకుంటూ హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అండ్ చాలా చాలా మంచి విషయ పరిజ్ఞానాన్ని అందరికీ అందించారు. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. నమస్కారం. శ్రీమాత్రే నమః. సో చూసారు కదండి, ఇది భోగ భాగ్యాలు భోగి నుంచి రావాలంటే మరి ఆ భోగి రోజు మనం ఆచరించవలసిన విధి విధానాలు. సో చాలా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కదా గురువుగారు. మరి ఇంకెందుకు, ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ మొత్తం తీసి భోగి మంటల్లో వేసేసి గొబ్బిమ్మలు పెట్టి గుమ్మాన్ని అలంకరించి చక్కగా పిల్లలకి భోగి పండ్లు పోసి చక్కగా భోగ భాగ్యాలని ఇంటి లోపలికి ఆహ్వానించేద్దాం, భోగి సంబరాలు జరుపుకుందాం. సో ఇంకొకసారి మీ అందరికీ కూడా భోగి శుభాకాంక్షలు చెప్తూ మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్కారం, మీ జాహ్నవి.